ఎమోషన్స్ మనకి విపరీతమైన కోపం వచ్చేస్తుంటుంది. ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో అసలు మనం ఉండలేం. ఈ ఆఫీస్కి ఇంక నేను వెళ్ళను, ఆ ప్లేస్కి నేను ఇంకెళ్ళను, వాళ్ళ ఇంటికి నేను ఇంకెళ్ళను అంటుంటాం. కోపం, చిరాకు వచ్చేస్తుంటాయి. అలాగే ఒకళ్ళ మీద విపరీతమైన ప్రేమ, అది ఎలా అయినా చూపించేయాలి అన్న ఇదిలో మనం ఏంటన్నది కూడా మర్చిపోయి కొన్నిసార్లు ఆ బౌండరీస్ అన్ని చెరిపేసి మనకున్న కట్టుబాట్లు అంటారు కదా, అలాంటివన్నీ కూడా పక్కన పెట్టేసి మంచి చెడు జ్ఞానం లేకుండా కూడా వాళ్ళ మీద విపరీతమైన ఇష్టం చూపించేస్తాం, ప్రేమ చూపించేస్తాం, అన్నీ చేసేస్తుంటాం. అవతల వ్యక్తి మన రిసీవ్ చేసుకుంటున్నారో చేసుకోవట్లేదో అన్నది కూడా మనం అర్థం చేసుకోం. సో ఇలాంటి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతాం ఎమోషన్స్లో. వీటిని కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా సార్? ఎమోషనల్ రెగ్యులేషన్ చాలా చాలా ముఖ్యం. చిన్న ఏజ్ నుంచి నేర్పించాలి. ఇది ఒక రోజులో రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ఒక్క రోజులో రాదు. అసలు ఏంటి ఎమోషన్? ఒక థాట్ ఫీలింగ్గా మారి ఫీలింగ్కి ఎనర్జీ యాడ్ అయితే ఎమోషన్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రాగా ఉండే మనుషులందరూ చెడ్డవాళ్ళు అని చెప్పాను అనుకో, ఫస్ట్ ఒక థాట్ వస్తుంది, అవునా అనిపిస్తుంది. దానికి 2-3 ప్రూఫ్లు ఏర్పడతాయి, ఒక ఫీలింగ్గా మారుతుంది. ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు ఇరిటేషన్ అని స్టార్ట్ అవుతుంది. దానికి మనం రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక ఎనర్జీగా తయారు చేస్తాం దాన్ని, అది ఎమోషన్గా మారుతుంది.